హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వాళ్ళ తాళ్ళాయిపాలెం కోటి శివలింగాల టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. అదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. దూరం నుంచి తీసాను, ఆ లైటింగ్ అదంతా తీద్దామని చెప్పి. భలేగా ఉంది కదా, సూపర్గా ఉంది టెంపుల్ అయితే మాత్రం. లైటింగ్లతో దగ్గర మెరిసిపోతుంది, భలేగా ఉంది. ఇదైతే కృష్ణానది ఫ్రెండ్స్. మేము ముందు కృష్ణానది దగ్గరికి వచ్చాం, కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్దామని. మేము వెళ్ళింది నైట్ కదా, జాగరణ చేయటానికి వెళ్ళాము నైటు. ఇక కాళ్ళు చేతులు కడుక్కొని ఉన్నాము. హారతికి రెడీ చేస్తున్నారు, అప్పటికే చాలామంది కూర్చొని ఉన్నారు హారతి చూద్దామని. ఇదిగోండి లోపలికైతే వచ్చాము. కోటి శివలింగాల్లో కొన్ని శివలింగాలు ఇక్కడ. ముందైతే ఆత్మలింగం దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాము. ఆత్మలింగం చూపిస్తున్నారు పదండి అంటే ముందు అటు వెళ్ళిపోయాము. ఆత్మలింగం వీడియో అయితే తీయలేదులే, కానీ ఇక్కడైతే అందరు కాయనస్ నిలబెడుతున్నారంటే మా అమ్మాయి కూడా నిలబెడతాను నేనని చెప్పి కూర్చుంది. మొత్తానికైతే నిలబెట్టింది కాయను, అదిగోండి నిలబడింది. చాలా శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ. ఇదైతే మా ఇక్కడ 10,000 శివలింగాలు కలిపి ఒక శివలింగంలాగా ఉండిద్ది పెద్దగా. అది ఇక్కడైతే బంగారు శివలింగం ఉండిద్ది. గాలిగోపురం చూసారా, పుష్పక విమానం లాగా ఉంది, భలేగా ఉంది. మెయిన్ శివలింగాలు అయితే తీయలేదులేండి, మామూలు బయట వరకు తీశాను నేను. మెయిన్ అయితే ఆత్మలింగం ఉంది, మరకత లింగం ఉంది, పంచలోహాల లింగం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇది బయట వచ్చేసి ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి బయట. అమ్మవారి, శివుడి, పార్వతి, ఎత్తైన పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి బయట. ఒక చోట అయితే కళ్యాణం కూడా చేస్తున్నారు, అదంతా కూడా వీడియో తీయలేదు. ఇవ్వండి ఇవి బయట ఇంకొన్ని విగ్రహాలు బయట. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అండి, సూపర్గా ఉంది మొత్తానికి.